నమస్కారం. సిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అందిన అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పెండింగ్, బియాండ్, ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ సుదర్శన ద్వారా, జడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజలక్ష్మి, ఇరిగేషన్ ఎస్సీ రాంబాబు, జిల్లా ఉద్యాన అధికారి ఆర్వి ప్రసాదరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీ సంతోషిమాత ఆలయంలో సోమవారం శ్రావణ బహుళ అమావాస్య సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ కుమార్ శర్మ ఆధ్వర్యాన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని శ్రీ సంతోషిమాత అమ్మవారికి సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక నమక చమక పంచ సూక్తములతో క్షీరాభిషేకంను అర్చకులు నిర్వహించారు. శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజలు చేశారు. దూర భారాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తుల పేరిట అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన పేరిట అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన సాయి ఆధ్వర్యాన రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు రక్తదానం చేయడం నిజంగా అభినందనీయమన్నారు. రక్తదాతలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ నిర్వాహకులు సాయి సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చైతన్య, విష్ణుప్రియ, సాగర్, అర్జున్, మణిశర్మ, మెట్ట సాగర్, వెంకీ పట్నాయక్, రాఘోల్ సతీష్, సంతోష్ తదితరులు ఉన్నారు. దివంగత నేత మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరహ నరసింహం వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక కళింగ వైశ్య కళ్యాణ మండపంలో నగర కళింగ కామెడీ సంఘం ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు ఓన నాగరాజు అధ్యక్షతన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళింగ వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు వరం కుటుంబ సభ్యులతో కలిసి వరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వరం జాతి ఐక్యతను కాపాడుతూ విశేష సేవలు అందించి కళింగ వైశ్య జాతి గౌరవాన్ని పెంచారని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా వరం ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కళింగ వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు, నగర అధ్యక్షుడు ఓన నాగరాజులు, సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కోనర్ శ్రీనులు మాట్లాడుతూ అందవరపు వరం కేవలం జాతి కోసమే కాకుండా శ్రీకాకుళం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఆయన సేవలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని చెప్పారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ తన తండ్రి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సంఘం పెద్దల సూచనలు, సలహాలు స్వీకరించి ముందుకు వెళతామని చెప్పారు. పలువురు సంఘం పెద్దలు మాట్లాడుతూ రానున్న కాలంలో వరం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో పాటు సంఘం తరపున కూడా అత్యంత ఘనంగా నిర్వహించాలని కోరారు. అనంతరం అంగవైకల్యం గల నిరుపేదలకు వీల్ చైర్లను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు, వరం తనయులు అందవరపు ప్రసాద్, అందవరపు సంతోష్, సంఘం పెద్దలు కోరడ రమేష్, అందవరపు రఘు, అందవరపు గోవిందరాజులు, బరడం నాగేశ్వరరావు, పివి రమణ, కోరడ హరగోపాల్, తంగుడు నాగేశ్వరరావు, ఓన సర్వేశ్వరరావు, వైశ్యరాజు చంద్రమౌళిరాజు, కోనర్ సూర్యబాబు, జాం భీమశంకర్, వరం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వైఎస్ వర్ధంతి సందర్భంగా నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మనిషి అని, ప్రజల కోసమే పరితపించారని గుర్తు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అండగా నిలిచాయని, ఆయన బాటలోనే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని చెప్పారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలకు మాయ చేసి గెలిచారని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో జరిగేటటువంటి అనేక కార్యక్రమాలు
ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి కానీ శ్రీకాకుళం జిల్లాకు కానీ ఆయన కాలంలోనే అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ జిల్లాకు సంబంధించి వంశధార సెకండ్ ఫేజ్ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, నిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ, కరకట్ల కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతో రూపకల్పన జరిగినవే ఈ శ్రీకాకుళం జిల్లాకి. మరి తదనంతరం ఉచిత విద్యుత్ రైతులకు అందించిన కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినవే. అటువంటి మహానేతను ఒకసారి స్మరించుకోవడం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తాలూకా బాధ్యతగా ఈవేళ అత్యంత గౌరవంగా ఆయన్ని స్మరించుకునే విధంగా సంస్మరణ కార్యక్రమాలు ప్రతి గ్రామాన ఎంతో చక్కగా జరుగుతున్నాయి. మరి అలాగే శ్రీకాకుళం జిల్లాలో పట్టణంలో కూడా చాలా చక్కగా పార్టీ కార్యాలయంలో 7 రోడ్ జంక్షన్లో రాజశేఖర గారి విగ్రహం వద్ద ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం ఈవేళ అనేక రకాలుగా అబద్ధాలు ఆడి అధికారంకి వచ్చిన ప్రభుత్వం ఈవేళ చెప్పినవి చేయలేక మరి ఇతరులని నిందించుకునే కార్యక్రమంతో కాలక్షేపం చేస్తుంది వైనం. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించే విధంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ మరి ఈవేళ కలిసికట్టుగా ఉమ్మడిగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేయడానికి పునరంకితం అవ్వాలని అన్ని శ్రేణులందరినీ తెలియజేసుకుంటూ మన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కలిసికట్టుగా ఉందామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈవేళ ఈ కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవి పద్మావతి, కామేశ్వరి, ఎంవి స్వరూప్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఇటీవల జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న రిటైర్డ్ డీఎస్పీ సెమల్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో జరిగిన జన్మదిన వేడుకలు మరింత వినూత్నంగా, వైభవంగా జరిగాయి. కొద్ది రోజుల క్రిందట జనసేన పార్టీలో చేరిన విశ్రాంత డీఎస్పీ సెమల్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో భారీగా జన సైనికులు, స్థానికులు పాల్గొని స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలిచారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఉద్దాన ప్రాంత ఎలవేల్పు కవిటి శ్రీ చింతామణి అమ్మవారి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు మీదుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ అభిమాన నేత, నటుడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని స్థానికులు ఆకాంక్షించారు. అనంతరం కవిటి మండలం పరిధి జగతి గ్రామంలో శివాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ ఎత్తున స్థానికులు, జనసేన నేతలు, జన సైనికులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. అనంతరం జనసేనాని జన్మదినానికి గుర్తుగా ఎమ్మెల్యే అశోక్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు జనసేన నాయకులు దాసరి రాజు, ఎస్వివి ప్రసాదరావుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం, స్వచ్ఛంద సేవకులకు ఆత్మీయ సత్కారం, కేక్ కటింగ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యనిర్వహణ అంతా తన భుజాలపై ఎత్తుకొని ఈ ఏడాది ఇచ్చాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సందడిగా, పార్టీ మైలేజ్ పెంచే విధంగా నిర్వహించిన జనసేన నేత రిటైర్డ్ డీఎస్పీ సెమల్ల ప్రసాదరావును పార్టీ సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేనాని జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొని ఇంతటి స్థాయిలో విజయవంతం చేసిన ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన నేతలకు, జన సైనికులకు, కూటమి పార్టీ నేతలకు, స్థానికులకు రిటైర్డ్ డీఎస్పీ సెమల్ల ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆమదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం సోమవారం జరిగింది. ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్లో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 5 సంవత్సరాల 3 నెలల పాటు పాలించి ఈవేళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్నారంటే ఆయన పరిపాలనే కారణమన్నారు. ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆయన బ్రతికుంటే ఈరోజు ఈ రాష్ట్రం రెండుగా విడిపోయి ఉండేది కాదని, ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సంస్కరణలు ప్రజల మధ్యలో అలానే గుర్తుంటాయని అన్నారు. కార్యక్రమంలో 4 మండలాల మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్ క్యాడర్ పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి నడుం బిగించి ముందుకు సాగుతున్న మహోన్నత వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని నిరూపించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కొండ స్వాతి శంకర్ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బైరి సింగపురంలోని సిక్కోలు స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో, శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవనంలో జాడసాయి ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్పై కొందరు వ్యక్తిగత దాడులు చేశారని, అయినా అనేక అవమానాలను, దాడులను తట్టుకొని నిలబడిన పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ అని వివరించారు. చీకటి పాలనను అంతం చేసే క్రమంలో ఓటు చేరనబ్బబోమని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడపగల క్యాపబిలిటీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని శ్రీకాకుళం నగరం పెద్దపాటికి చెందిన జనసేన పార్టీ నాయకులు బొట్ట శంకర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడులో స్థానిక జనసేన పార్టీ నాయకుడు బొట్ట శంకర్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. జెమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానికులు, జన సైనికులు విశేషంగా పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అంతకుముందు పవన్ కళ్యాణ్ పేరు మీద శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కోరడ సర్వేశ్వరరావు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన నట జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారని, అదేవిధంగా రాజకీయ జీవితంలో కూడా తనకంటూ చరిత్రలో చెరగని ముద్ర వేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అలుపెరిగిన కృషి చేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా తమ అభిమాన నటుడి జన్మదినం సందర్భంగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలా రక్తదానం చేయడం ఎంతో సంతోషకరమని అభిప్రాయపడ్డారు. జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, ఇలాంటి కార్యక్రమాల వల్ల రక్తదానం చేయడం ఎంతో ఆదర్శవంతమైన నిర్ణయం అని అన్నారు. అనంతరం కేక్ను కట్ చేసి అక్కడున్న కార్యకర్తలకు, యువతకు పంచిపెట్టారు. అలాగే రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రం మరియు షీల్డ్తో ఆత్మీయ సత్కారాన్ని అందించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పెద్దపాటి జనసేన కార్యకర్తలు యశ్వంత్, సీతారాం, ఢిల్లీ, యువత, మణి, బాబ్జీ, జయంత్, పెద్దపాటి యువత తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ప్రైవేట్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 96వ నెలవారీ సాహితీ సమ్మేళనం సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావళి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. తమ రచనలు సమాజాన్ని జాగృతం చేసే విధంగా ఉండాలని, ఇవి భావి తరాలకు స్ఫూర్తిదాయకం కావాలని వక్తులు ఉద్బోధించారు. కార్యక్రమంలో కవులు వారి కవితలను చదివి వినిపించారు. కార్యక్రమంలో శాంతినికేతన్ కళాశాల ప్రిన్సిపల్ అప్పలరాజు, భాషాభిమానులు పాల్గొన్నారు. విజయవాడ వరద ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల పరిస్థితిని గమనించిన మంత్రి అచ్చెన్నాయుడు వారికి తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలతో మంత్రి నేరుగా మాట్లాడుతూ వారికి తామున్నామంటూ భరోసా కల్పించారు. చంద్రబాబు ఆదేశాలతో ఈ ప్రాంతంలో పర్యటించి సహాయక కార్యక్రమాలను చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, విభిన్న ప్రతిభావంతుల శాఖ, జిల్లా ఉపాధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాకు సంబంధించి ప్రచార పోస్టర్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ చేతుల మీదుగా జడ్పీ సమావేశ మందిరంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో సుమారు 9 స్థానిక అలాగే బహుళజాతి ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు ఏదైనా విద్యార్థి కలిగిన నిరుద్యోగ యువత అర్హులని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ అప్పారావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, ఏపీఎస్ఎస్డిసి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పిబి సాయి శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి కవిత, జిల్లా ఉపాధి శాఖ అధికారి సుధా తదితరులు ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈరోజు వన మహోత్సవంలో భాగంగా దేవాలయం ఇంద్ర పుష్కరిణి ఆవరణలో వివిధ మొక్కలను ఆలయ ఈవో రమేష్ బాబు సిబ్బందితో కలిసి నాటారు. దేవాదాయ శాఖ మాత్యులు మరియు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాలయంలో పలు మొక్కలను నాటినట్లు ఈవో తెలిపారు. వాటిని సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ అలాగే పలాస కిడ్నీ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి సోమవారం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ అంటే పేదల మనిషి అని గుర్తు చేశారు. పేదల కోసం తప్పించే వ్యక్తిగా ఆరోగ్యశ్రీ, 108 వంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోయారని చెప్పారు.
వైఎస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అనాథ మృతదేహానికి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటుకున్నారు. అసలు విషయం ఏంటంటే, ఇచ్చాపురం పట్టణానికి చెందిన సువ్వారి సత్యనారాయణ కుమారుడు నరసింహరాజు బహుదా నదిలో గల్లంతై చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తెలుకల రామారావు చొరవ తీసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే నరసింహరాజు తోడపుట్టిన నలుగురు అన్నదమ్ములు, తండ్రి కూడా మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించేవారు ఎవరూ లేరని తెలిసింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ ముందుకు వచ్చి మృతదేహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో బహుదా నది శ్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ రామారావును ప్రత్యేకంగా అభినందించారు. నగరంలోని 24వ డివిజన్ స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీకి చెందిన వికలాంగ పెన్షన్ లబ్ధిదారుడు కాకినాడ రామారావు అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా రాగోలు జెమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన వద్దకే సచివాలయ ఉద్యోగులు, స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ హరి వెళ్లి పెన్షన్ను అందజేశారు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, 1వ తేదీ ఆదివారం కావడంతో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కిందటి నెల 31వ తేదీనే పెన్షన్లు అందజేశారని కొనియాడారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద 6,000 రూపాయలు హాస్పిటల్కి వెళ్లి రామారావుకి పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరిగిందని సిరిపురం హరి తెలిపారు. పెన్షన్ లబ్ధిదారుడు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చామంతి పూలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చామంతి పూలు శిరోజాలంకరణకే కాకుండా మరికొన్ని ఉపయోగాలు కూడా కలిగి ఉన్నాయి. చామంతి ఆకులను, పువ్వులను మెత్తగా నూరి ఒంటిపై దురదలు ఉన్న చోట రాస్తే దురదలు వెంటనే తగ్గుతాయి. నోటిపూత ఉంటే నోట్ లోపల రాస్తే నోట్లో పూత తగ్గుతుంది. కాలి కండరం పట్టినట్లు మనకు అనిపించినప్పుడు వెంటనే ఆ భాగానికి వ్యతిరేక దిశలో కాలును కదిపే ప్రయత్నం చేయాలి. చామంతి ఆకులను నేతితో వెచ్చచేసి నుదుటిపై, కణతలపై కడితే తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైనవి తగ్గుతాయి. దోమ కుట్టిన దద్దుర్లు, దురద పోవాలంటే అక్కడ ఉల్లిపాయ ముక్కతో రుద్దండి. చామంతి ఆకులతో కాచిన కషాయం ఉదయం, సాయంత్రం 1 ఔన్స్ తీసుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. గవద బిళ్ళలు వస్తే అవిసె ఆకురసం రాస్తే త్వరగా తగ్గుతాయి. చామంతి ఆకులు, పూలతో కషాయం తీసి కురుపులు, గాయాలు కడిగితే వెంటనే మాయమవుతాయి. ఒక్కొక్కసారి పొత్తి కడుపులో బిగిసినట్టుగా ఉంటుంది. ఆ సమయంలో వేడి నీటిలో పేరిన నెయ్యి కొంచెం వేసుకుని తాగితే నొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చామంతి పూల రసాన్ని తేలు, జెర్రీ మొదలైన క్రిములు కుట్టిన చోట రాసి గుడ్డ పొగ వేస్తే విషం హరించి నొప్పి వెంటనే తగ్గుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDB స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.